అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ చౌరస్తాలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ రాపాక సాయి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు। ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా రాష్ట్రంలో అనేకమైన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థుల వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నాయని, దానివల్ల అనేక మంది పేద విద్యార్థులు ఫీజు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తామని హెచ్చరించారు। మెట్టుపల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పాత బస్టాండ్ చౌరస్తాలో ఈ యొక్క ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉన్నది। ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 5300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ అవుతుందో వాటిని వెంటనే విడుదల అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇలా అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా అనేకమైనటువంటి విద్యార్థులు ఇలా చదువుకు దూరమైనటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రం లోపల ఏర్పడింది। ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెంటనే నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇలా విద్యా వైద్యాన్ని బలోపేతం చేసినటువంటి చెప్పినటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తూనే ఉంటున్నారు। ఇలా 2019 నుండి మొదలుకొని ఇప్పటిదాకా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ లేక అనేకమైనటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఏవైతున్నాయో ఇలా విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి 5000 6000 చొప్పున యొక్క రీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులు అవుతుంది బలవంతంగా వసూలు చేస్తాం। అటువంటి కళాశాల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడ అధికారులకు మేము ఎన్నిసార్లు కూడా విడితి పత్రం ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు। ఇలా అదే కాకుండా అనేకమైనటువంటి గురుకుల సంక్షేమ హాస్టళ్లలో కావచ్చు, ఇలా మైనార్టీ హాస్టల్లో కావచ్చు అనేకమైనటువంటి సమస్యలతో యొక్క రాష్ట్రంలో విద్యార్థులను కొట్టుమిట్లాడుతూ ఉండేవాడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం